పిల్లల పేరు ఉంటే మీ మనసులో చెప్పుకోండి. దంపతుల యొక్క పేరు మాత్రం గోత్రము పేరు చెప్పండి. जय भारत में स्यादा कुमारा श्रीमान जगदहा औनिद भगवत स्यावेन गोपाल सिंह सिंहनाम ने स्यादा नमस्ते उनसे में स्यादा कुमारा और विदाव जपल महमूद पेन विनोद भगवत स्यादा नरसिम्हा नाम ने स्यादा श्याम समेत स्यादा कुमारा श्रीमान जगदहा विनोद भगवत स्यादा रामरेड नाम ने स्यादा धर्मपति अरुणा समेत स्यादा कुमारा गोपनीय भद्रत शांतार नाम धर्मवती विजयलक्ष्मी समेत साकुमाना विनोद भद्रत रमादेवी नाम राजशेखर नाम साकुमाना स्वामी दीनावत भद्रत रमेश नाम लक्ष्मी त्रिपदम समेत साकुमाना जंगल भद्रत सांब शिवराम नाम धर्मपत्नी वेंकटरमण समेत कुमारा विनोद धर्मपत्नी राजेश्वरी समेत कुमारा विनोद नरसिम्हा नाम धर्मपत्नी भद्रम समेत कुमारा कृष्ण स्वामी नाम स्वाति समेत कुमारा तकनील श्रीनिवास रेड्डी स्वामी नाम लक्ष्मी समेत कुमारा नरसिरेड्डी नाम धर्मपत्नी लक्ष्मी समेत कुमारा लक्ष्मण राव नाम धर्मपत्नी इंदुमती समेत कुमारा रेपल विजयलक्ष्मी नाम देवती गोबरेड नाम कुमारा भुवनेश वेंकटेश नाम धर्मपत्नी विजयलक्ष्मी समेत कुमारा इंका అందరూ కూడా నేను చెప్పే సంకల్పం చెప్పుకోండి. ఇంకా బాగా పిల్లలు 10 మంది ఉన్నారండి, ఇంటి దగ్గర ఇంకా ఉన్నారని చెప్పుకోండి. వాళ్ళందరి పేర్లు మనసులో చెప్పుకోండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కార్తీక మాస వ్రత దీక్ష అంతర్గత హిందువార ప్రయుక్త శ్రీ నాగలింగేశ్వర స్వామి శుభ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద కటాక్ష సిద్ధ్యర్థం ప్రదోషకాల సమయే మహా దీపోత్సవం కరిష్యే. ఇందులో ఒకసారి దీపాలను వెలిగించలేదు, స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఓం మహాదేవ మహాత్మానం మహాపాదనాథనం మహాపాపహరం నకారాయ నమో నమః. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః ఆమదం మోక్షదంతస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే భగవాన్ నకారాయ నమో నమః. ఓం నమః ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. అద దీప ప్రజ్వలనం కరిష్యే. భగవాన్ వరకు చక్కగా లోపలికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళడం నిదానంగా పూలు మనం ఏదైతే అలంకరణ చేస్తున్నా వాటికి ఇబ్బంది లేకుండా లోపలికి వెళ్ళి లోపల ఏదైతే స్వామి లింగం ఏదైతే వాళ్ళందరికీ తెలిసి రావాలి. నేను మంత్రం చెబుతున్నా మీ అందరూ కూడా మనసులో నమశివాయ 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 భగవాన్ వెళ్ళాలి. భూతులు ఉంటే ఇవ్వండమ్మా. అటు లోపల కంగారు పడి
మరి ముందు ముందే చెప్పిన వెలిగించకూడదు. ఆ విధంగా వెలిగించినట్లయితే మనం ఏదైతే ఉదయం నుంచి చేసుకున్నామో ఆ పుణ్యం అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి కర్పూరం ఉంది కాబట్టి వెలిగించాలి. ఎవరు కూడా ఆ కర్పూరాన్ని ఎప్పుడు చెబుతారో అయ్యారు ఆ సమయం అప్పుడు మాత్రమే వెలిగించాలి. స్వామివారికి నీరాజనం ఇచ్చే ఆ కర్పూరాన్ని వెలిగించాలి. మగవారి వరకు చక్కగా చక్కగా అక్కడ అయ్యప్ప స్వామి వచ్చినట్టుగా వాళ్ళకి రావాలి. వెళ్ళే చెప్పిన మనసులో నమశివాయ నమశివాయ అనే మంత్రాన్ని అనుకుంటూ ఉండాలి. వెలిగించేవారు అనుకుంటూ ఉండాలి, వెలిగించేవారు అనుకుంటూ ఉండాలి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో అందరికీ ఓం నమో శివాయ, ఓం నమో నమస్తే నమస్తే అక్కడ ఊపిరి తీసుకోవాలి దగ్గర
ఓం శాంతి శాంతి శాంతి. మా స్త్రీలంతా కూడా మీ ఎదురుగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కర్పూరాలు ముట్టుకోవద్దు ఎవరు కూడా. కర్పూరం తొందరగా వెలుగుతుందని చెప్పి ప్రజలో ఉన్న కర్పూరం ఎవరు వెలిగించొద్దు. మీ ముందు ఉన్నటువంటి దీపాలన్నీ కూడా వెలిగించండి. చక్కగా అలా ఒక అగరబత్తి తీసుకోండి, వెలిగించండి. ఓం మనసులో నమశివాయ అనుకుంటూ ముందు వెలిగించొద్దు. ఎప్పుడైనా లోపలిది వెలిగించుకుంటూ వస్తే మీకు సెగ రాకుండా ఉంటుంది. లోపలికి ముందు వెలిగించిన తర్వాత బయటికి రండి. అట్లా ముందే వెలిగించుకొని చేతులు అడ్డం పెట్టుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణేం వర్ణరజతస్రజాం. అయిపోయిన వాళ్ళు వెలిగించలేని వాళ్ళు బయటకు వచ్చేయండి. హిరణ్యవర్ణాం కొవ్వొత్తి వేరే వాళ్ళకి ఇవ్వండి. తీసుకురండి. వాళ్ళు వెనక పెడతారే, వాళ్ళు వెనక ఎందుకు పెట్టడం, బయట తీసుకురండి. హిరణ్యవర్ణాం హరిణేం వర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం రామశ్వం పురుషానహో అశ్వపూర్వామృతమధ్యాం మస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జయదాం కాంసోత్థితాం హిరణ్యప్రాకార మార్ద్రాం జ్వలంతీం తృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం ఆం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మీనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాం దేవ సకీర్తిశ్చ మరిణా సహ ప్రాతుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమూర్తిం దధాతు మే క్షత్పిపాసామలాన్ జ్యేష్ఠా మలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమూర్తిం చ సర్వానిర్నుద మే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీకుం సర్వభూతానాంత మిహోపక్వయే శ్రియం మనసః కామమాకోతిం వాచః సత్యమసీమహి పశూనాగుం రూపమన్నస్ మహిశ్రీ శ్రేదాం యశః కర్దమేన ప్రజాభూత మహిషంబుపకర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం బద్ధమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాశ్వోశ్వానో విందేయం పురుషానహో యశుచ ప్రయతో భూత్వా జుహుయాదాద్యమన్వహో
శ్రియ పంచదశత్యంచ శ్రీకామస్తదుతం జపేదు ఆనందకర్తమశ్చైవ చక్లయిత ఇది విశ్రుతాః హర్షయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం అశ్వత ఇచగోదాయి ధనదాయి మహాధనే ధనం మే దుహతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తశ్వాజ విగోరధం ప్రజానాం భవతి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీమీశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధనమస్మృతే వైనతేయ సోమం పిబత వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని నక్రోధో నమాత్సర్యం నలోభో నాశుభామతి కర్పూర వెలిగించారు అప్పుడే భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రేయసో అమ్మ వెలిగించొద్దు కర్పూరాలు ఎవరో భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రేయసోక్తం జపేత్సదా వర్షంతు తే విభావరి విభో అప్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యప బ్రహ్మత్యుజోజహి పద్మప్రియే పద్మిని పద్మాస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్పాద పద్మం వై సన్నిధత్వ యాసా పద్మాదనస్థ విపుల గడితటి పద్మవత్రాయతాక్షి గంభీరావర్తనా స్తన వర్ణమిదా సుప్రవస్తోస్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిఘనగజుదై స్నాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశౌపాశముపైది ముద్రాం హరైర్వహాంతిం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీంతాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. లోపల వెలిగించినటువంటి వారంతా కూడా బయటకు వచ్చేసేయాలి. ఆ కర్పూరాలు అయిన తర్వాత మళ్ళీ కర్పూరం బిళ్ళలు పెట్టిన వాటిలో తొందరపడి వెలిగిస్తున్నారు, చెప్పినా అర్థం చేసుకోకుండా. కర్పూరాలు ఎవరు వెలిగించకండి, కర్పూరాలు వెలిగించవద్దు. దాంట్లో కర్పూరాలు ఉంటాయి, కమ్మవయ్య గారికి నాన్న అటు అవి అయిన తర్వాత స్వామి మళ్ళీ వాటిలో పెట్టేసేయండి. అవి శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవత ప్యోరమా సర్వేభ్యో తీసివు, అట్లా ప్యాకెట్లు కాదు తీసివ్వండి. సర్వేభ్యో దేవతాభ్యో నమః ఇది దీప ప్రజ్వలనం సమర్పయామి. అయినా అన్ని వెలిగితే బయటకు వచ్చేసేయండి, మిగతా పూజా కార్యక్రమం చేసుకుందాం చక్కగా. మా కొవ్వొత్తులు అట్నే ఉంచకండి, ఆర్పేయండి. ఆ కర్రలు కావాలి తర్వాత మళ్ళీ ఆర్పేసేసేయండి చిన్నగా. మంచి కట్టమని చెప్పా, అందుకే ముందే యుద్ధానికి పోయినప్పుడు కత్తెత్తుకున్నట్టుంది. లోపల పడుతుంటే ఏంటంటే చీరల మీద పడుతుంటే గట్టి కట్టాలి కొవ్వొత్తుని కూడా. ఆర్పండి జాగ్రత్త స్వామి, అది ఆర్పండి కావాలి మళ్ళీ, అది ఆ కర్ర కావాలి. ఆ కొవ్వొత్తిని ఆర్పండి, కింద కొట్టడం కాదు, నోటి దగ్గర ఆపండి, అది కావాలి మళ్ళీ ఆ కర్ర కొవ్వొత్తి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. అయ్యా స్వామి అయితే బయటకు వచ్చేసేయండి నాన్న, అందరూ కూడా బయటకు వచ్చేసి పూజ చేసుకుందాం. ఇంకా వెలిగినటువంటి ఒత్తులుంటే ఒకటో రెండో తొందరగా వెలిగించాలి. స్వామివారి యొక్క దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తులంతా కూడా చూడాలి. చక్కగా వెలిగించిన తర్వాత అందరూ బయటకు వచ్చేసేయండి. స్వామివారి సన్నిధిలో అత్యంత మహావైభవంగా జ్యోతిర్లింగ స్వరూపం 1168 దీపాలతో చక్కగా స్వామివారి యొక్క దివ్య దర్శనం ఈ రోజు జరుగుతూ ఉంది. కార్తీక సోమవారం 4వ సోమవారం ఈ యొక్క పూజాక అన్ని కూడా దీపాలు వెలిగించుకోవడం జరిగింది. ఆ స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. వెలిగించినటువంటి వారంతా కూడా బయటికి రావాలి. ఖమ్మం స్వామి లోపలే కూర్చోవాలి, మిగతా వాళ్ళంతా బయటికి రావాలి. ఖమ్మం స్వామి వారు మీరు అక్కడే ఉన్నారు స్వామి. అవి అయిన తర్వాత మళ్ళీ కర్పూరం బిళ్ళలు పెట్టండి వాటిలో.
ఇంకా ఉన్నాయా అన్ని వెలిగితే బయట నాన్న మీరు వచ్చేసేయండి బయటికి వాళ్ళు వెలుగుతున్నారా మీరు బయటికి రండి చిన్నగా పూలు ఎక్కడైనా అటు ఇటు అయితే సరి చేయండి కొంచెం బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాయి ఇక మా బయట వాళ్ళంతా కూడా వెలిగించారా చక్కగా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శ్రీనివాసరెడ్డి గారు వస్తే గానీ అయినట్టు చల్లగా ఉంది శ్రీనివాసరెడ్డి గారికి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్షమాం చిన్నగా ఇంకొకటి ఉందా అక్కడ అక్కడ దాని పక్కది అదొకటి ఆ రెండు ఉన్నాయి వెలిగించండి సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలివికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః శ్రీ జ్యోతిర్లింగ స్వరూప శ్రీ నాగలింగేశ్వర స్వామినే నమః దీపం ప్రజ్వాల్య ఓం వసునేదేవరత్మ ప్రజక్ష పునః ప్రాణమహనో దేహి భోగం జొక్వస్యేమ సూర్యం చరందామృతేముడయాన స్వస్తి అమృతమయ ప్రాణ అమృతమాభ ప్రాణ నేవయద తాన్నమపక్వైది స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ స్థిరాసనం గురు ఆ స్వామికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్నారు స్వామివారు మహాదేవం మహాత్మానం మహాపాదకనాథనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః కూర్చోండి జ్యోతిర్లింగ స్వరూప శ్రీ నాగలింగేశ్వర స్వామినే నమః ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి ఆవాహయామి ఆవాహన సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఇది శుద్ధోదక ఫలోదకేన స్నాపయిత్వా ఓం యాః ఫలనిర్యాపరా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానాముంఛన్త్వగుమ్మసః శ్రీ కార్తీక దామోదర సమేత నాగలింగేశ్వర స్వామినే నమః మండపస్థావాదేభ్యః సర్వేభ్యో దేవతాభ్యో నమః మా కొబ్బరికాయలు తెచ్చినటువంటి వాళ్ళంతా కూడా కొబ్బరికాయలు కొట్టండి అన్నయ్య ఎవరైనా కొట్టిన కొబ్బరికాయలు ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు తెచ్చినటువంటి వారంతా కూడా కొబ్బరికాయలు కొట్టండి రాయిని వెనక్కి జరపండి మా చెప్పులు పోకుండా యాఫల నిర్యాపల పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానాముంఛన్త్వగుమ్మసః ఓం తత్సంజోరాపుణీమహే గాతం నిలబడండి గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే తీసేక్కడ పెట్టండి పళ్ళు అమలులో పెట్టండి అడ్డు పళ్ళు గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్వాహ స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధంజి గాతు భేషజం ఎన్నో మరండి కొబ్బరికాయలు కొట్టించినటువంటి వాళ్ళంతా కొబ్బరికాయలు కొట్టండి ఓం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓర్ధంజి గాతు భేషజం ఎన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతి వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలివికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః ఘోరేభ్యో ఘోరధరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః సేవకులు ఆ రెండు లైట్లు తీయాలి గుడి దగ్గరవి సేవకులు ఎవరైనా రాము ఆ లైట్లు తీసుకురానన్నా ఒకసారి ఆ శ్రీ నాగలింగేశ్వర స్వామినే నమః జ్యోతిర్లింగ స్వరూప నాగలింగేశ్వర స్వామినే నమః ఇది ఫలోదకేన స్నాపయిత్వా యాస్పర నిర్యాపర పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానాముంఛన్త్వగుమ్మసః వామదేవాయ స్నానం సమర్పయామి జ్యేష్ఠాంతి వస్త్రం సమర్పయామి శ్రేష్ఠాంతి రుద్రాయ చావరం సమర్పయామి కాలాయంతి గంధం సమర్పయామి కలుగాంతలాక్షరా సమర్పయామి బలవీకరణాది బిల్వదలేని పూజయిత్వా ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం నిజంగభావ సంహార ఏకబిల్వం శివార్పణో శాకైర్బిల్వపత్రైశ్చ చిత్రైః కోమలైః శుభైః అవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం నాగాదిరాజవలయం నాగహారేణ పూజితం నాగకుండ సంయుక్తం ఏకబిల్వం శివార్పణో అక్షమాలాధరం రుద్రం పార్వతీ ప్రియవల్లభం చంద్రశేఖర వీశానం ఏకబిల్వం శివార్పణం ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం వినాయకనే నమః
శశిశేఖరాయ నమః ఓం ప్రాణవల్లభాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్తయ నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః శూలపాణయ నమః ఓం ఖడ్వాంగయ నమః సిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్రాయ భవాయ నమః శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః శ్రీకంఠాయ నమః శివాప్యాయ నమః ఉగ్రాయ నమః కపాలనే నమః అంధక సురసూదనాయ నమః గంగాధరాయ నమః అనాథాక్షాయ నమః కాలకాలాయ నమః కృపాయ భీమా వర్జోతం రుజాయ నమః కైలాసవాసనే నమః కవచే నమః గడోరాయ నమః శుభ్రాంతక వృషభారుడా పద్మాతూల విగ్రహాయ నమః సామప్రయాయ నమః శ్రోమయాయ త్రైమూర్తే హరిశివాయ నమః సర్వజ్ఞానాయ నమః సోమ సూర్యాగ్ని లోచనా విజయ వైద్యమాయ నమః సోమాయ నమః పంచవక్త్రాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వరాయ నమః వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయ నమః హిరణ్యరేసే నమః దుర్ధర్షాయ నమః గిరీశాయ నమః ఓం గిరీశాయ మనగాయ నమః భుజంగ భూషణాయ నమః భర్గాయ నమః గిరిదుర్ణేన కుర్తి వాసపురారా భువనేశ్వరాయ నమః అపవర్గ ప్రధాన అనంతాయ తారకాయ పరమేశ్వరాయ నమః నిధనపతయ నమః నిధనపదాంతకాయ నమః ఓర్త్వాయ నమః ఓర్త్వలింగాయ హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః ఓం దివ్యాయ నమః దివ్యలింగాయ నమః ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః ఓం జ్వరాయ నమః జ్వరలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగకు స్థావైది పాణిమంత్రం పవిత్రం శ్రీ నాగలింగే జ్యోతిర్లింగ స్వరూప నాగలింగేశ్వర స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన షోడశోపచార పూజయాం సమర్పయామి ధూపాగ్రాపయం దీపం దర్శయామి ధూప దీప అనంతరం ముఖే ఆచమనీయాన్ని సమర్పయామి నైవేద్యం కొట్టున్నర ముఖ ప్రగలు కొట్టాలి నైవేద్యం గాయత్ర్యాసం ప్రోక్ష్య ఓం భోర్గవస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కర్పూరం గడ్డను కొనడం ఒకటి భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాతు శ్రీ జ్యోతిర్లింగ స్వరూప శ్రీ నాగలింగేశ్వర స్వామినే నమః మండపస్థిత ఆవాహనేభ్యః సర్వేభ్యో దేవతాభ్యో నమః ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు అతంత్వా సత్యేన పరిహించామి సాయం పరిహించది శ్రీ జ్యోతిర్లింగ స్వరూప నాగలింగేశ్వర స్వామినే నమః సద్యస్కాల ఇరాభాగం నారికేల ఫల సహిత రంభాఫల సహిత మధుర ఫల జామ ఫల సహిత మధుర ఫలాన్ని నివేదయామి అందరూ స్వామివారి చేయి చూపించట్ల ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ సద్య బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య అమృతపానీయాన్ సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి మనోన్మనాయనమితి తాంబూలార్థాయ మేధవరాక్షదాన్ సమర్పయామి అద కర్పూర ఆనంద మంగళనింద కర్పూరం తీసుకొచ్చిన కర్పూరం గడ్డవాళ్ళు ఇటు ఓం హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతి అక్కడ ఉండే చూడండి కర్పూరం గడ్డలో ఒకటి ఇవ్వండి హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి శ్రీ కార్తీక దామోదర సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి నేంతి కవర్ది నాగలింగేశ్వర స్వామినే నమః సంరాజంచ విరాజంచ విస్మీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముఖేతయా మాసగుం సృజామసి హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తి ఇప్పుడు కర్పూరాలు వెలిగించాలి ఆయుస్తేజో దధాతి ఓం సంరాజంచ విరాజంచ విస్మీర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య యాముఖేతయా మాసగుం సృజామసి హిరణ్య పాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి వెంకటరెడ్డి అటు పక్క పోయి వెలిగిస్తారు అటు పక్క కర్పూరాలు కొవ్వొత్తి చేతిలో ఉంది చేతిలో కర్ర పక్క వెలిగించేయండి హర నమ పార్వతీపతయే హర హర మహాత్మ వెలగాలి కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి నీరాజన అనంతరం మధ్యముఖే ఆజమనీయాన్ సమర్పయామి అని వెలగాలి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర స్వామివారు మీరు కూడా బయటకు వచ్చేసేయండి అయ్యా వెలిగించినటువంటి వారంతా బయటకు వచ్చేసేయండి ఒకసారి నమస్కారం చేసుకుంటారు భక్తులంతా కూడా జ్యోతిర్లింగ స్వరూపమైనటువంటి శ్రీ నాగలింగేశ్వర స్వామి వారిని అన్ని వెలిగినయా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర
పాహి మాం రక్ష మాం జ్యోతిర్లింగ స్వరూప శ్రీ నాగలింగేశ్వర స్వామినే నమః. ఇది కర్పూర ఆనంద మంగళ నీరాజనం దర్శయామి. అందరూ ఒకసారి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పాహి మాం రక్ష మాం సార్ లైట్ పని చేయండి. మంత్ర పుష్పం ఓం తలా ఒక పుష్పం పట్టుకోండి, లేచి నిల్చోండి. మా తలా 2 పుష్పాలు ఇవ్వండి, మీరు తీసుకోండి. ఓం మంత్రపుష్పం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కృణ్మహే సమే కామ. అందరూ తలా 2 పుష్పాలు తీసుకొని లేచి నిల్చోండి. శ్రవణాయ కృణ్మహే సమే కామ అడినన పూన ఫలం తీసుకెళ్ళారు అటుపక్క. ఓం రాజాది రాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కృణ్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వశత్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వంతదాప ఆపో జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో అథైతం విష్ణవే చరుణ్నిర్వపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతి స్తోత్ర జుహోతి విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయ స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాదు. ఓం సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భువేనాతి భవే భువస్వమాం భవోద్భవాయ నమః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు. మహాదేవ్యే చ విద్మహే శంభుపత్నే చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాదు. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాదు. శ్రీ మహా జ్యోతిర్లింగ స్వరూప శ్రీ మహాలింగేశ్వర స్వామినే నమః. తమ పాదార విందయో దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా కళ్ళ కత్తుకొని ఈ బంతిపూల అలంకరణ అయితే చేసామో అక్కడ వేసి నమస్కారం చేయండి. పాదార విందయో అటుపక్క వాళ్ళు అక్కడ దివ్య సువర్ణ అన్ని చోట్ల వేయాలి. అట్లా దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలి సమర్పయామి. కుడి చేతి మీదుగా 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఓం జాని కాంచ పాపాని జన్మాంతరకృతాని తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ రాహి మాం కృపయా దేవి దేవా శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ. అందరూ కూడా శరణం మమ అనుకోండి. శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన అనండి. రక్ష రక్ష పరమేశ్వరి పరమేశ్వర రక్ష రక్ష జనార్దన వాసుదేవ వాయునందన. అందరూ చంపలేసుకోండి. అపరాధం సహస్రాన్ని క్రియంతే హన్నిశమ్మయ దాసోహం ఇది మామస్వ. శిరస్సు వంచి స్వామికి నమస్కారం చేసుకోండి. మనసులో కోరిక చెప్పుకోండి. దాసోహమితి మామస్వ క్షమస్వ శ్రీ పరమేశ్వరి పరమేశ్వర. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడి నుంచి ఒక ప్రదక్షిణ చేసి రండమ్మా అందరూ కూడా. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చేతులు ఖాళీగా ఉండకుండా కాస్త భజన చేస్తూ ఉండండమ్మా. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర జ్యోతిర్లింగ స్వరూప మహాలింగేశ్వర స్వామినే నమః నాగలింగేశ్వర స్వామినే నమః ఆత్మ ప్రదక్షిణే నమస్కారం సమర్పయామి పునః పూజాంచ కరిష్యే చత్రం ధారయామి చామరం విజయం దర్శయామి కేతుం శ్రావయామి ఆందోళికాన్ని ఆరోహయామి సమస్త రాజోపచార దేహోపచార భక్త్యోపచార శక్త్యోపచార సర్వోపచార పూజాం సమర్పయామి యస్యముచార నామోక్యాద పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాతి సత్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం త్వయాదేవి దేవా పరిపూర్ణం తదుస్తుతే అనేన యావచ్చక్తి ధ్యానాసనవాహనాది జ్యోతిర్లింగ పూజావిధానైన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు వ్రతం సుకృతమస్తు ధ్యానం పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యతిథ్యై సర్వమేవ తేనా ప్రోతి సర్వం జయతి దేవస్య దేవ్యాః అనంత భోగవస్తు హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర పాహిమాం రక్షమాం అయ్యా స్వాములు ఉన్నారు అయ్యప్ప స్వాములకి శ్రీనివాసరెడ్డి గారు ఒక పండు ఇచ్చేసేయండి ఒక అరటి పండును ఒక పండు ఇచ్చేసేయండి స్వాములకి మిగతా వారంతా కూడా స్వామికి చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళకపోతే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని తీర్థం తీసుకొని అక్కడ కౌంటర్ దగ్గర ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు ప్రసాదం తీసుకొని కొబ్బరి ప్రసాదం కూడా తలా ఒక ముక్క తీసుకొని వెళ్ళాలి ఈ రోజు కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక మరి భక్తులంతా కూడా అక్కడ ప్రసాద వినియోగం జరుగుతుంది భక్తులంతా ప్రసాదం తీసుకొని చక్కగా స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. అదే విధంగా శనివారం తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి 108 కలశాలతో కృష్ణా నది జలాలతో మరి నాగలింగేశ్వర స్వామివారికి అభిషేకం ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఆ తెల్లవారుజామున సమయంలో ఎవరైతే వస్తారో తెల్లవారితే శనివారం అంటే శుక్రవారం తెల్లవారుజామున ఎవరైతే వస్తారో వారందరి చేత చక్కగా కలశాన్ని తీసుకుని వచ్చి స్వామికి మరి అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా కృష్ణా నదీ జలాలు మనం ఇప్పటిదాకా ఏదో మామూలు నీళ్లు వాడుతూ ఉంటాం, అటువంటిది స్వామి వారికి చక్కగా అక్కడి నుంచి జలాలు తీసుకొచ్చి ఆ కలశంలో చెమ్ములతో పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఆ నీటితో అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆ రోజు దీపోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు నాగలింగేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. అయ్యా కొబ్బరి ముక్కలని వాళ్ళు పంపించాలి. అదే విధంగా ఈ పండు కూడా ప్రసాదం చేస్తే కోసి ముక్కలు పెట్టేసి చక్కగా స్వాములకి వెళ్ళినట్టు ప్రసాదం చేస్తారని కూడా.